అధ్యాయము కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు అన్నాడు, ఓ సంజయ, ధర్మమైన కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధమైన నా కుమారులు మరియు పాండవులు ఏమి చేశారు? ఈ శ్లోకంలో ధృతరాష్ట్రుడు తన కుమారులకు మాత్రమే మమకారాన్ని చూపిస్తున్నాడు. మమకారాన్ని ప్రత్యేకంగా వాడడం ద్వారా పాండవులు కూడా అతని బంధువులే అయినా వారికి వేరుగా గుర్తింపు ఇవ్వడం ద్వారా అతని పక్షపాతం, లోపభూయిష్టత స్పష్టమవుతుంది. కురుక్షేత్రం ధర్మక్షేత్రం అయినప్పటికీ అతడు ధర్మం కంటే తన కోరికలను ఎక్కువగా చూస్తున్నాడు. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనం అబ్రవీత్. సంజయుడు అన్నాడు, పాండవుల సైన్యం క్రమబద్ధంగా అమర్చబడినదిగా చూసిన దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్ళిలా అన్నాడు, దుర్యోధనుడికి ఆక్షేపాలు మొదలవుతున్నాయి. పాండవులా వ్యూహం అతని మనసులో భయాన్ని కలిగిస్తుంది. ఆ భయాన్ని దాచిపెట్టేలా గురువుతో ధైర్యంగా మాట్లాడుతున్నట్లు నటిస్తున్నాడు. పశ్యేతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చము వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. ఆచార్య పాండుపుత్రుల గొప్ప సైన్యాన్ని చూడు, దాన్ని నీ శిష్యుడు అయిన తెలివైన ద్రుపద కుమారుడు అమర్చాడు. దుర్యోధనుడు చిన్న చూపుగా మాట్లాడుతున్నా అసలు లోతుల్లో భయం ఉన్నది ఇక్కడ. ద్రోణాచార్యునిపై పరోక్షంగా విమర్శన ఉంటుంది. నీ శిష్యుడు నేడు నీవేలాంటి గురువుతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటస్య ద్రుపదశ్చ మహారాఠ. ఈ సైన్యంలో భీము, అర్జును లాంటి వీరులు ఉన్నారు. అలాగే యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు వంటి మహారథులు ఉన్నారు. దుర్యోధనుడు పాండవుల బలాన్ని తన గురువు ద్రోణుడికి వివరించడంతో పాటు తన భయాన్ని సబలంగా తట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దృష్టకేతుశ్చేకితాన కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజితు కుంతిభోజశ్చ శైప్యశ్చ నరపుంగవ. దృష్టకేతువు, శేకితానుడు, బలవంతుడు అయిన కాశీరాజు, పురుజిత్, కుంతిభోజుడు, శైబ్యుడు వంటి పరాక్రమశాలులు